మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి భవనాన్ని కూటమి నేతల ఆదేశాలతో కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను భూమన అభినయ్ రెడ్డి, నగర మేయర్ శిరీషాలతో వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని, కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడంను ప్రజలు గమనిస్తున్నారని, రాబో కాలంలో తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నాయకులు బత్తుల అరుణ్ యాదవ్, పసుపులేటి సురేష్లు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతిలో 2 రోజుల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శేఖర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా ప్రకటించిన వెంటనే ఇన్ని ఏళ్లగా కడుతున్నటువంటి బిల్డింగులు అప్పుడు వీళ్ళకి ఈ కూటమి ప్రభుత్వానికి కనపల్లే. ఈరోజే ఎప్పుడైతే శేఖర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా ప్రకటించిన వెంటనే ఇంత దారుణంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, ఆయన ఆస్తులపైన దాడులు చేయడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం, చంపుతామని బెదిరించడం, లేనిపోని కేసులు పెట్టడం, ఇది ఈ కూటమి ప్రభుత్వానికి తొందరలో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి అనే దానికి ఇదే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు శేఖర్ రెడ్డి గారికి మద్దతుగా మా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు మరియు తిరుపతి నగర మేయర్ ఒక బీసీ, ఒక డాక్టర్ అయినటువంటి మేయర్ గారు మద్దతుగా నిలబడితే వాళ్ళని ఒక మేయర్ అని కూడా చూడకుండా ఈ విధంగా కింద కూర్చోబెట్టి మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా ఆమెని అడ్డుకోవడం తిరుపతిలో చూస్తున్నారు. తిరుపతి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. కూటమి ప్రజలారా, తిరుపతి ప్రజలంతా చూస్తున్నారు. ఏ రకంగా మీరు అవమానిస్తున్నారో మా యాదవుల్ని, ఏ రకంగా అవమానిస్తున్నారో మా బీసీలని అన్నింటినీ చూస్తూ ఉన్నారు తిరుపతి ప్రజలంతా. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా చూడండి, ఇక్కడ చూడండి, ఇతన్ని హరి, ఇతను ఒక బీసీ, ఇతన్ని ఎక్కడైనా పోలీసులు లాక్కొని పోవాలా, లేదంటే ఎత్తుకొనన్నా పోతారేమో, కానీ ఈ విధంగా గొంతు నిలపడం, ఏం చంపుతారా? చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంత మాత్రం అధికారం ఉందనేసి అధికారుల మాటలు మీరు ఈ విధంగా కూడా వింటారనేసి మొట్టమొదటిసారిగా ఈ తిరుపతిలో చూస్తూ ఉన్నాం. తిరుపతిలో ఈ రకంగా ఇటువంటి సంస్కృతి ఏ రోజు, ఎన్నో ఎన్నికలు చూసాం, ఎన్నో ఇవి చూసామే, కానీ ఈ రకమైన సంస్కృతి తిరుపతిలో ఏనాడు చూడలేదు. మొట్టమొదటిసారిగా తిరుపతి ప్రజలంతా, స్థానికులంతా, మా యాదవులంతా, బీసీలంతా, అన్ని కులాల వారు భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అన్ని కులాల వారిని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కూటమి నాయకులకి ఇది సవాల్ విసురుతున్నాం. ఖచ్చితంగా రోజులు దగ్గర పడినాయి. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయి. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. ఈ రకంగా బెదిరించి, భయపడించి ఇప్పుడు చాలామంది కార్పొరేటర్లు, బీసీ కార్పొరేటర్లు అందరినీ అరెస్ట్ చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్లో మా అభినయ్ రెడ్డి గారిని పెట్టారు. ఇంకొక పోలీస్ స్టేషన్లో బీసీ నాయకులు, బీసీ కార్పొరేటర్లు అందరినీ పెట్టారు. ఎంత మాత్రం బెదిరించి మీరు గెలుపు సాధించుకుంటామనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. తిరుపతిలో మా కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా మీ ఉడత బెదిరింపులకి భయపడరు. ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్ చేసుకునే తీరుతాం. మీరు ఎన్ని రకాలైన అడ్డులేస్తే కూడా మేము భయపడేది లేదు. ప్రాణాలకైనా తెగించేదైనా సరే మేము నిలబడతాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శేఖర్ రెడ్డి గారిని గెలిపించుకొని తీరుతాం. మా కార్పొరేటర్లు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా చెక్కు చెదరరు. ఉండేటువంటి మెజారిటీ కార్పొరేటర్లు మాకే ఉన్నారనే భయంతో ఈరోజు దాడులకు పాల్పడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారు.
మా వాళ్ళపైన తప్పుడు కేసులు పెడితే ఎన్ని కేసులు పెడతారో కూడా పెట్టుకోండి, ఎంత హింసిస్తారో కూడా హింసించండి. కానీ మీరు ఎంత హింసించినా అంతకు రెట్టింపే మేము ముందుకు పోతామే తప్ప తగ్గే ప్రసక్తే ఉండదు, భయపడే ప్రసక్తే అంతకన్నా ఉండదు అనేది కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి దాడులని ఆపుతా మంచిది. ఆపకునుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దూరమైనా తీసుకొని పోతామనేసి తెలియజేసుకుంటున్నాం. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరూ కూడా ముక్తకంఠంతో ఆయనకి మద్దతుగా ఏకగ్రీవంగా మేము తీర్మానించుకొని రేపు జరగబోయే 3వ తారీఖున కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో మేము గెలవబోతున్నటువంటి తరుణంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం సాక్షాత్తు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తిరుపతిలో తిష్టవేసి దగ్గరుండి మా యొక్క డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి గారి ఆస్తులపైన దాడులు చేపిస్తూ అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేపించి తద్వారా కార్పొరేటర్లందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వీరు ఈ విధంగా దొడ్డిదారులు ఈ ఎన్నికను అడ్డుకొని ఈ ఎన్నికల్లో గెలుపొందాలనేటువంటి కుట్ర కోణానికి సాక్షాత్తు మంత్రే తెరలేపడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికకు వీరు ఈ విధంగా సరికొత్త కోణాన్ని తీసుకొని ఎక్కడ కూడా ఎవరు కూడా గొంతు విప్పేటువంటి అవకాశం లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా ఈ రకమైనటువంటి దాడులకు తెగబడ్డం ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదు. గతంలో ఏనాడు కూడా తిరుపతి నగరంలో ఇలాంటి విష సంస్కృతి లేనే లేదు. మరి అలాంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే తగినటువంటి రీతిలో గుణపాఠం చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఎటువంటి సమాచారము లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా నేరుగా పెద్ద పెద్ద బుల్డోజర్లను తీసుకొని వచ్చి, జేసీబీలను తీసుకొని వచ్చి నేరుగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను కూల్చివేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా సమంజసం కాదు. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి గైడ్లైన్స్ని జారీ చేయడం జరిగింది. ఏ వ్యక్తికైనా నిర్మాణం ఒకవేళ అక్రమమైనదైనా కూడా లేదా సక్రమమైనదైనా కూడా అధికారులు ఎటువంటి అభ్యంతరాలు తెలిపినప్పటికీ ఆ యొక్క ఆస్తిదారుడికి ముందస్తు సమాచారం ఇవ్వవలసి ఉంది. ఎటువంటి అభ్యంతరాలు అధికారులకి ఉన్నాయనేటువంటి వాటిపైన ఆస్తిదారుడిని వివరణ కోరుతూ ముందస్తు నోటీసు ఇవ్వవలసి ఉంది. అతను దానిపైన న్యాయ పోరాటం చేసుకోవడానికి 15 రోజుల గడువుని ఇవ్వవలసినటువంటి అవకాశం, వెసులుబాటు చట్టాల్లో ఉంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల పట్ల గౌరవం లేదు, చట్టాల పట్ల గౌరవం లేదు, ఇష్టారీతిన రాజ్యాంగానికి గౌరవం ఇవ్వకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది సుపరిపాలన అందిస్తారనే కానీ ఇలాంటి రాక్షస పాలన అందిస్తారని ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు. ఇప్పటికే 8 నెలలు గడుస్తున్నా ఎటువంటి హామీని కూడా మీరు అమలు చేయకుండా భారతదేశంలో ఏ పార్టీలకు లేనటువంటి ప్రజా వ్యతిరేకతని ఇప్పటికే మీరు 8 నెలల కాలంలో మూటగట్టుకున్నారు. మరి ఇలాంటి దుశ్చర్యలతో, ఇలాంటి రాక్షసత్వ పోకడలతో ఏం సాధించాలనుకుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా ఒక నగర మేయర్ని, ప్రథమ పౌరురాల్ని ఈ రకంగా మీరు అమర్యాదగా అగౌరవపరచడం ఎంతవరకు న్యాయం? మరి మా యొక్క నాయకులు, మా కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే అండగా నిలబడినటువంటి కార్యకర్తల పట్ల ఈ రకమైనటువంటి హింసాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం పోలీస్ అధికారులకు ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఎటువంటి అధికారము లేనటువంటి ప్రాంగణంలోకి మీ ఇష్టారీతిన మీరు వ్యవహరించి మద్దతుగా వచ్చినటువంటి మా మీద కూడా మీరు దాడులు చేయడం. నగర మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి
సమన్వయకర్తగా ఉన్నారు. వారి పట్ల మీరు అమానుషంగా ప్రవర్తించడం, అక్రమంగా అరెస్టు చేయడం, భౌతికంగా దాడి చేయడం ఈ సంస్కృతి మంచి సంస్కృతి కాదు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ రకమైనటువంటి సంస్కృతికి తెరలేపినటువంటి కూటమి ప్రభుత్వాన్ని తగినటువంటి బుద్ధి చెప్పి తరిమేటువంటి రోజులు కూడా రాబోతాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మీరు లాఠీలను జులిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని కలజూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మా పార్టీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు. చాలా సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైనటువంటి సంస్కృతి రాబోయే రోజుల్లో మంచిది కాదు అని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. మరి ముళ్ళుతోనే తీయాలి అనేటువంటి కోణంలో రాబోయేటువంటి రోజుల్లో మీకు ఇదే రీతిలో గుణపాఠం చెప్పడానికి కూడా మేము వెనుకడ వేయమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, దయచేసి 3వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికని సజావుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పట్టించుకోవట్లేదు. అయితే మెజారిటీ ఈరోజు మాకుంది. మెజారిటీ మాకుండడం వల్లే ఈ కూటమి భయపడి ఈ రకమైనటువంటి దాడులు. కొంతమంది తులసి వనంలో గంజాయి మొక్క లాంటి కార్పొరేటర్లు వెళ్ళిపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది. మెజారిటీ ఉంటే కూడా మా యొక్క అభ్యర్థి విజయం సాధించడం తథ్యమైనప్పటికీ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురి చేయాలి, వారిని భయపెట్టాలి, తద్వారా ఇతర కార్పొరేటర్లు భయపడాలి. ఈ రకంగా భయపడితే వెనుకడుగు వేస్తారని చెప్పేసి ఈరోజు మా ఆస్తుల పట్ల, మా కార్పొరేటర్ల, మా యొక్క అభ్యర్థుల ఆస్తులపైన దాడులు చేస్తూ, ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురిపించేటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కేవలం భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ధోరణితో కూటమి పోవడం ఏ రకంగా కూడా మంచి పద్ధతి కాదు. పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన వారి వ్యక్తిగత అభిప్రాయం. అయితే మెజారిటీ ఉన్నప్పుడు ఆ రకంగా ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు కదన్నా. ఏదైనా కూడా ఎన్నికల్లో చూసుకుందాం. ఆ రోజు ఓటింగ్ నిర్వహించినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. పబ్లిక్ ఓటింగ్, ఓపెన్ ఓటింగ్, విప్పు జారీ చేయడం జరిగింది. పార్టీ తరపున విప్పు జారీ చేసి క్రమశిక్షణగా పార్టీ ఎన్నుకున్నటువంటి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి పార్టీ ఆల్రెడీ విప్పు జారీ చేసింది. అందరూ కూడా దానికి అంగీకారం తెలిపారు. మేము గెలవబోతున్నాం. రాబోయేటువంటి 3వ తేదీ గెలుపు అనివార్యం. కానీ వీళ్ళు ఈ రకమైనటువంటి దాడులతో ఎన్నిక ఎక్కడ జరుగుతుందో లేదో అనేది మాకు అనుమానంగా కూడా ఉంది.